ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఈరోజు సమ్మర్ సెలవులు సందర్భంగా చూడండి ఫ్రెండ్స్, నయగారా వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఎక్కడో కాదు, గుంటూరు గుంట గ్రౌండ్లో, ఏపీ ఆంధ్రప్రదేశ్. సమ్మర్ సెలవులు అంటే చాలా బాగుంటుంది. అలా అని బడ్జెట్ కూడా చాలా పొడవుగానే ఉంటుంది. డబ్బులు కూడా కావాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, టికెట్ వచ్చేసి 100 రూపీస్. అంటే ఇంకా పాస్లు అనేది ఉంటే పాసుల మీద కూడా వెళ్ళొచ్చు. కొన్ని రకరకాలుగా జైంట్ బిల్డింగ్ లాంటి, రంగుల రత్నాలు లాంటివి అలాంటివి ఫ్రీగా. ఇక్కడ గుర్రం పైన పిల్లల్ని కూడా తిప్పుతున్నారు డబ్బులకేను, ఊరకేం కాదు. ఊరికే వస్తాయా అన్నట్టుగా డబ్బులు ఉంటేనే ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్తే చాలా పైనుంచి దివికి వచ్చినట్టుగా భూలోక స్వర్గం లాగా ఉంది నయగారా ఎగ్జిబిషన్. రాండి లోపలికి వెళ్దాం. టికెట్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాక బుకింగ్లో టికెట్ ఇచ్చినాక లోపలికి వెళదాము. వెళ్ళి లోపల చాలా బాగుంటుంది. మనందరం చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఏ టైం నుంచి అంటే ఉదయం సాయంకాలం సమయాన 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. లోపల ఇంకా డబ్బుతోనే పని ఉంది. డబ్బులు ఉంటే చాలా మంచూరియా కానించి, టిఫిన్ కానించి, ఐస్ క్రీమ్ కానించి, అప్పడాల కానించి అన్నీ ఉంటాయి. ఇంద్రధనుసు చీరలాగా చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. ఎంట్రన్స్లోనే లుక్ అనేది సూపర్గా ఉంది. అందరు సెల్ఫీలు అనేది, ఫోటోలు అనేది దిగుతున్నారు. అందరూ ఫ్యామిలీలు, బ్యాచులర్స్. సండే అయితే ఇంకా ఫుల్గా ఉన్నారు, ఫ్రెష్గా ఉన్నారు. ఇంకా నెల రోజుల దాకా ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా లోపలికి వచ్చేసాము. వచ్చేస్తే వాటర్ చూడండి, ఇంద్రధనుసులాగా 7 రంగులతో ఇదే విధముగా కలర్స్ లైటింగ్లతో పైనుంచి వాటర్ అనేది కిందికి వస్తున్నాయి. అక్కడ సెల్ఫీలు అనేవి జంటలుగా దిగుతున్నారు. ఫ్యామిలీలతో దిగుతున్నారు, ఫ్రెండ్స్ కూడా దిగుతున్నారు. ఇంకా చేతిలో ఫోన్ ఉంది, కెమెరాలతో కూడా ఫోటోలు అనేది దిగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సరేనని చాలా బాగుంది. రంగురంగుల వాటర్తో ఇదే విధంగా మేము కూడా, వాటర్ అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఆ టైం అనేది తెలియదు మనకి. 6 గంటల కానించి నైటు 10 లోపు బయటికి రావచ్చు. మనం ఇంకా బయటకు వచ్చేస్తే ఇంకా అరగంట సరిపోయిద్ది ఇంటికి వచ్చేసరికి. ఇంకా అలా అనేసేసి సెల్ఫీలు కాడే అరగంట పైన పట్టింది. చూడండి, రంగురంగుల లైట్లతో పైనుంచి నీళ్లు కిందికి వస్తున్నాయి. ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పిల్లలకి చూడండి చాలా బాగుంది. అదే విధంగా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళినాక చాలా చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. వేడిగా ఉన్నవి, చల్లగా ఉన్నవి, టిఫిన్ అనేది ఉంది, అన్నీ ఉన్నాయి. ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. గిఫ్ట్లు కూడా మనం కొనుక్కొని కూడా ఉన్నాయి. పీస్ మిఠాయి కానించి అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి. షాపింగ్లు అనేవి పెట్టాయి. స్టాల్స్ పెట్టుకున్నారు, అందరూ పెట్టుకున్నారు. మసాలా కానించి బఠానీ మసాలా, పల్లీలు మసాలా, అదే విధముగా పిల్లలకి పెద్దలకి బెడ్షీట్లు కానించి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుంట గ్రౌండ్లో ఎప్పటికీ సమ్మర్ అంటే ఆటోమేటిక్గా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తూనే ఇలాగా హైదరాబాద్ వాళ్ళు పెట్టారంట. ఇది 350 రూపాయలు. ఈ 18 ఏళ్ళ వయసు నుంచి వాళ్ళకి పై టాప్ వచ్చేసి 350 రూపాయలు. అది మోడల్స్ చాలా ఉన్నాయి. బోర్డు అనేది ప్రైజ్ మనీ వేసి ఇక్కడ ఉంచేశారు. 350 రూపాయలకి పై టాప్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, లాంగ్ ప్యాంట్లు కూడా ఉన్నాయి చుడిదార్స్ మీదకి. చాలా చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. లేడీస్కి చాలా మోడల్స్ ఉన్నాయి. నైటీలు ఉన్నాయి, ఇంకా చుడిదార్స్ ఉన్నాయి, పంజాబ్ డ్రెస్సులు ఉన్నాయి.
ఇంకా రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి చెప్పుకుంటూ పోతేను. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి మనము అడిగిన ప్రైస్ అనేది తగ్గిస్తున్నారు. 700 చెప్పారు, 500కి ఇస్తాము అంటున్నారు. చాలా మోడల్స్ ఉన్నాయి ఈసారి ఎగ్జిబిషన్లో. తప్పకుండా వచ్చి మీరు ఇదే విధముగా తీసుకోవచ్చు, బాగుంటుంది, నచ్చుతాయి, అందరికి నచ్చుతాయి ఖచ్చితంగా. అన్ని మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. చుడిదార్స్, డ్రెస్సులు, పైటాపులు, నైటీలు అలా చెప్పుకుంటూ పోతే శారీస్ అయితే లేవు, తక్కువగానే ఉన్నాయి. డ్రెస్సులే ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకి చాలా మోడల్స్ ఉన్నాయి. పిల్లలకి చిన్నపిల్లల కానించి పెద్దవారి వయసు వరకు ఎక్కువగా ఉన్నాయి. మోడల్స్గా ఉన్నాయి. డ్రెస్సులు చెప్పలేనన్నీ ఉన్నాయి. చెప్పలేని ఉన్నాయి. రేట్లు కూడా తగ్గట్టుగానే ఉన్నాయి. బాగున్నాయి. ఇంకా సండే కాటానా ఫ్రెండ్స్ మేమందరం వచ్చేసాము. సండే కాటానా ఎక్కువగా నెంబర్స్ అనేది రష్గా ఉంది. గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్. నయగారా వాటర్ కలర్స్, అబ్బా ఇయర్ రింగ్స్ చెప్పక్కర్లేదు. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఈ దివ్యాల కానించి ఇంకెప్పటిలాగానే కొత్త మోడల్ కూడా ఉన్నాయి. ఎప్పటిలా కాకుండా సరుకు అనేది ఎక్కువగా ఉంది ఈసారి. స్టాల్స్ కూడా పెట్టేసుకున్నారు. పీస్ మిఠాయి కానించి మసాలా, ఇంకా మోడల్స్ ఎప్పటిలాగానే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. అంటే ఒకసారి వచ్చినప్పుడు కొన్ని మనం తీసుకుంటానే ఉన్నాము. దువ్యాన్లోని ఇట్లాగా పిల్లలకి సంబంధించి నల్లబొస్సులు గొలుసులు అని, ఇయర్ రింగ్స్ అని 100 రూపీస్ కానించి 30 రూపాయల కానించి ఉన్నాయి ఫ్రెండ్స్. 500 దాకా కూడా ఉన్నాయి. నక్లీసులు ఉన్నాయి. అంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇంకో కొద్ది కొనాలి అనిపిస్తూనే ఉంటుంది. కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి, జడకి క్లిప్పులు ఉన్నాయి, స్టిక్కర్స్ ఉన్నాయి, రాలర్ స్టిక్కర్స్. ఇంకా ఫ్యాన్ ఉన్నా కానీ ఆ గాలి సరిపోక అసలుకి ఎండాకాలం కదా రష్గా వచ్చేసారు. బాగా వచ్చారు జనం మాత్రం. అంటే సమ్మర్ సమయాన ఫ్రెండ్స్ అని ఇంకా ఊరు నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు. అబ్బా చెప్పలేనన్ని ఉన్నాయి. ఎన్ని రకాలంటే అన్ని రకాలు. నోటితో చెప్పలేకుండా మనం ఇంకా హడావుడిగా వచ్చేసి ప్రశాంతంగా ఇవి తీసుకొని వెళ్ళి మనం సెట్ చేసుకొని డ్రెస్సులకి, శారీస్కి సెట్ చేసుకొని ఫంక్షన్లు పెట్టుకుంటే లుక్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ 500, 200, 100 కానించి ఉన్నాయి. ఇంకా ఇంకొక చోట అటువైపు ముందుకు వెళ్తే కొంచెం తగ్గించేసి 20 రూపీస్కి కూడా ఉన్నాయి, 30 రూపీస్కి కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. అంటే మోడల్ సైజు తగ్గిద్ది. చిన్న మోడల్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్ద మోడల్స్ వచ్చి 200, 300 అలా ఉన్నాయి. నక్లీసులు ఉన్నాయి, వడ్డానాలు ఉన్నాయి. అలాగా నల్లబొసులు గొలుసులు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువగా మెటీరియల్ అనేది ఉంది. ఇవి వచ్చేసి 300 అని చెప్పారు ఫ్రెండ్స్. 300 అంటే బాగున్నాయి. అయినా కానీ బాగున్నాయి. ఇంకా ఎన్ని కొనాలనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం అంత లుక్ అనేది చాలా బాగుంది. కొత్త రకాలు అన్నీ. ఇవి పిల్లల ఫంక్షన్లకి జడకి పెట్టుకునే గిఫ్ట్లు మోడల్ ఫ్రెండ్స్. 200, 150, 200, 150. ఇంకా సరేననేసి అలాగా గిఫ్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు. చిన్న గిఫ్ట్లు వచ్చినప్పుడు పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు. అలా మనం తీసుకెళ్ళి మనమే పెట్టుకోవాలని లేదు కదా. గిఫ్ట్లు అయినా ఇచ్చుకోవచ్చు. చిన్న ఫంక్షన్లు వచ్చినప్పుడు అలా గట్టి పెట్టుకోవచ్చు. బాగానే ఉన్నాయి. ఇవన్నీ తయారు చేయడానికి ఎంతసేపు పట్టిద్దాం కానీ ఇలాగా జడకి పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజ్ మోడల్, గులాబీ పువ్వు మోడల్స్ అసలు ఇవి చేసుకుంటే మనకి లేట్ అయింది. కానీ ఇలా కొనుక్కెళ్ళిపోయి అసలుకి పెట్టేసుకుంటే అయిపోయింది. జడలకి అన్ని మోడల్స్ వచ్చినాయి. చెప్పలేని ఇన్ని మోడల్స్ ఫ్రెండ్స్. ఇంకా ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది కూడా హెయిర్కి పెట్టుకునేదేను. హెయిర్కి పెట్టుకునేవి ఇవి కూడా. ఇంకా క్లిప్లు కానించి జల్లబర కానించి ఇలాగా లేడీస్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. క్లిప్పులు ఇవి క్లిప్ మోడల్ ఇచ్చేసారు. 80 రూపాయలంట. రేటు కూడా దీని మీదే వేశారు. 100, 8 రూపీస్ అలాగా.
ఇవి బ్యాంగిల్స్, రాళ్ళ బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్స్, లేదంటే 6 బ్యాంగిల్స్ కూడా వేసుకొని వాచ్ పెట్టుకోవచ్చు. అలాగా చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు కానించి పెద్దవారి వయసు వరకు అన్నీ ఉన్నాయి. అనేది బాగా చుట్టూతో ఇలా షాప్ అనేది పెట్టేసేసి లైటింగ్ల కాంతులతో ఇలాగ మోడల్స్. పీస్ మిఠాయి చూడండి, పింక్ రంగులో ఉంది. పీస్ మిఠాయి వచ్చేసి ఇదివరకు కాలంలో కొనుక్కుంటే 10 రూపాయలు, ఇప్పుడు వచ్చేసి ఇది 50 రూపాయలు. 50 రూపాయలు ఫ్రెండ్స్. పీస్ మిఠాయి పింక్ రంగుది. అందులో వేసేది ఏముంది, పంచదార మైదానే, డాల్డా మైదా పంచదార మిషన్ దారాగా అలాగా చేసి పుల్లకి తీసి ఇస్తారు. బాగుంటుంది మిఠాయి. నేను ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, పై టాపులు వచ్చేసి చాలా బాగున్నాయి. వంటకి సంబంధించినవి, టీ పెట్టుకోవడానికి, ఇడ్లీ వండుకోవడానికి, చిన్న చిన్న ఇడ్లీ చేసుకోవడానికి ప్లేట్లు, అలా అని మనం ఇక్కడ చూడండి బన్ను తయారు చేసుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి. ఇదే విధంగా ఇది వచ్చేసి 200 చెప్పారు ఫ్రెండ్స్. బాగుంది, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. వంటకి సంబంధించినవి జల్లెళ్ళు కానించి బ్లేడ్లు, అదే విధంగా చల్లకవాలు, బ్లేడ్లు, ఇట్లా జల్లెళ్ళు, కప్పులు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బూజు దులుపుకోవడానికి ఇంట్లో గచ్చుకు పైన టాప్కి ఫ్యాన్ కూడా తుడుచుకోవచ్చు. అది వచ్చేసి 150 రూపాయలు. స్టిక్ అనేది ఇనుప స్టిక్ ఉంది ఫ్రెండ్స్, పైకి తీసి చూపిస్తున్నారు. మనం గొడుగుని ఏ విధంగా మనం తీస్తామో అదే విధంగా పొజిషన్ అనేది ఉంది. 150 రూపాయలు ఎగ్జిబిషన్లో అమ్ముతున్నారు. చాలా బాగుంది. 150 రూపాయలకి ఇలా ఇచ్చారు. స్టిక్ మచ్చు మనం బూజు దులుపుకోవడానికి స్టిక్ లాగా ఇచ్చారు. బాగుంది. ఇక్కడ మనకి పచ్చళ్ళ పెట్టుకోవడానికి జాడీలు కూడా ఉన్నాయి. ఉప్పు, నెయ్యి వేసుకోవడానికి. ఇక్కడ టీ, కాఫీ తాగడానికి కప్పులు కూడా ఉన్నాయి, పింగానివి. ఇక్కడ వచ్చేసి ఇవి 250 రూపాయలు అంట ఫ్రెండ్స్. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, ఇదే విధంగా బెండకాయలు చూడండి, టమాటాలు ఈ విధంగా చక్రాలాగా చిన్న పీసులుగా కట్ చేసుకోవడానికి ఇవి మిక్సీ లాగా పనిచేసిద్ది. 200 రూపాయలు ఉంది. 250 రూపాయలు అన్నారు. ఇంకా కొంచెం పెద్ద సైజు వచ్చేసి ప్రైస్ అనేది చూడండి వచ్చాయి. అదే విధంగా 400 రూపాయలు కూడా ఉంది. ఇంకా 600 రూపాయలది కూడా ఉన్నాయి. చిప్స్ తీసుకోవడానికి, బంగాళదుంపలు, బనానా, అదే విధంగా సొరకాయలు కటింగ్ చేసుకోవడానికి కూడా 600 రూపాయలు ఉంది. బాగుంది. అట్లాగా చాలా చాలా రకాలు అనేవి ఉన్నాయి. సరేనని కొంచెం ముందుకు వెళ్ళాము. చుట్టూతా ఉంది కదా, అక్కడ హోటల్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఉంది, చైర్స్ ఉన్నాయి, మంచూరియా ఉన్నాయి, అన్నీ తినడానికి కూడా ఉన్నాయి. మళ్ళీ చల్లగా కూల్ డ్రింక్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, అప్పడాలు ఉన్నాయి వేడివేడిగా. మళ్ళీ హల్వా అమ్ముతున్నారు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా సరేనని మామిడికాయ మసాలా ఉంది, మళ్ళీ పల్లీలు మసాలా కూడా ఉంది. మరి నేను చల్లగా ఐస్ క్రీమ్ తిన్నాను. బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము కొనుక్కోవాలంటే ఈ పౌడర్ తీసుకెళ్ళిపోయి మనం తయారు చేసేది చూపిస్తున్నారు. బంగాళదుంపని పొడవుగా తరిగేసేసి ఈ పౌడర్ వేసేసి ఆయిల్లో డీప్గా వేపుడు చేసుకోవటమే. తను తయారు చేసి చూపిస్తున్నాడు. బంగాళదుంపలు వాటర్లో వేసేసాడు. సరేనని ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు చెప్తున్నారు, 100 రూపాయలు కూడా చెప్తున్నారు. అంటే వెయిట్ని బట్టి 2 టేబుల్ స్పూన్లు వేసారు. బంగాళదుంప ముక్కలు నీళ్ళల్లో నుంచి తీసి వాటర్ కొంచెం కలిపి స్పూన్తోనే కలిపేసేసి వేడి ఆయిల్లో వేసేసి మనకి గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించి రుచి చూసి నాకే తీసుకోండి అంటున్నారు. అలాగ షాప్ అనేది పెట్టుకున్నారు కదా, అలా తయారు చేస్తున్నారు. మేము వడియాలు, రాగి పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు అలా అమ్ముతున్నారు. 50 రూపాయలు, 100 రూపాయల ప్యాకెట్ వచ్చేసి. అంటే సాంబార్లకు, పులుసు కూరలకు తినడానికి బాగుంటాయి. అసలుకి ఈ ఎగ్జిబిషన్లో లేదంటూ లేదు, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా డబ్బులే కావాల్సింది. వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ వచ్చేసి 500 రూపాయలు. బాగుంది. 500 ఉంది, 200 ఉంది. చిన్నవి బాగున్నాయి వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ. ఇంకా
ఇంక సరేననేసి ఆ పిండిని పట్టుకొని చూస్తే అది చప్పగానే ఉంది, కలర్ ఉంది. తను వాటర్ వేసి కలిపాడు, ఒక వాయి ఉంది, ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తున్నారు కరెంటు పొయ్యి మీద. సరేననేసి ఇప్పుడు కలిపింది మరలా వేసి ఒక్కొక్కటి ఇస్తున్నారు. తిని చూసినాక ఇది కొనుక్కోండి అంటున్నారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోతే అది సరిపోదు, 2-3 కొనుక్కుంటే బాగుంటుంది. కానీ బాగుంది. కొంచెం టైం పట్టిద్ది కదా ఫ్రెండ్స్. చాలా ఉప్పు మిరకాయలు కానించి వడియాలు కానించి రాగిపిండి వడియాలు, జొన్నపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాలు, పెసరపిండి వడియాలు, గుమ్మడి వడియాలు అట్లా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది నయగారా వాటర్ ఫాల్లో. ఇక్కడ బెడ్ లైట్ అంట ఫ్రెండ్స్, 100 రూపాయలు అని చెప్పి, 50 రూపాయలేను, 100 రూపాయలు అన్నారు బెడ్ లైట్. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. వేసి వేయగానే ఒకటి చాలా వేడిగా ఉన్నాయి, కానీ టేస్ట్ అనేది సూపర్గానే ఉంది. బంగాళదుంప, ఉల్లిపాయ, క్యాబేజీలో ఈ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అంటే 1/2 కిలో తయారు చేస్తే ప్యాకెట్లో సగం పౌడర్ అనేది వేయాలి. అది 200 గ్రాముల పౌడరు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి 100 రూపాయలు అన్నారు ప్యాకెట్. ఇంకా 4-3 ఉన్న చోట అయితే 2-3 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోయింది, బాగుంటుంది. ఫోన్పే కూడా ఉంది అంటున్నారు. కొనుక్కునే వాళ్ళు 2-3-4-5 కూడా కొనుక్కుంటున్నారు. చూడండి, ఫోన్పే వేస్తున్నారు. ఈ పౌడర్ అనేది తీసుకెళ్ళిపోయి పకోడీ పౌడరు చాలా బాగుంటుంది. చికెన్లో వేసుకోవచ్చు, కూరగాయల్లో వేసుకోవచ్చు, క్యాబేజీలో, బంగాళదుంపలు, ఉల్లిపాయలు అలాగానే బాగానే కొనుక్కుంటున్నారు. వచ్చిన ఎగ్జిబిషన్కి వచ్చిన కస్టమర్స్ కూడా. నేనైతే కొనలేదు. ఇక్కడ వడియాలు ఉన్నాయి, చెప్పలేనన్ని రకాలు ఉన్నాయి, నోటితో చెప్పలేనన్ని రకాలు అప్పడాలు వడియాలు ఉన్నాయి, అమ్ముతున్నారు. ఇటు సైడ్ దాని పక్కనే ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి, 100 రూపాయలు 100 రూపాయలు అంటున్నారు. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. వాయ్ బాబో, ఇన్ని మోడల్స్ ఎట్లా తయారు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అన్ని మోడల్స్ కూడా ఎన్ని కూడా సరిపోవట్లేదు, అన్ని మోడల్స్ కూడా సరిపోవట్లేదు లేడీస్కి. అదే విధంగా ఇంకా పక్కనే ఇంకా స్టాల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఐస్ క్రీమ్ ఉంది, బాదం పాలు ఉంది, అలాగా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా సరేనని చుట్టూతో తిరిగి అటు మేము రంగుల రత్నం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అసలు ఐస్ క్రీమ్ చాలా చల్లంగా ఎన్నో రకాలు ఉన్నాయి. బాదం పాలు ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, ఇక్కడ పాప్కార్న్స్ కూడా ఉన్నాయి, బఠానీ మసాలా ఉంది. అసలు చాలా రష్గా ఉంది. పిల్లలతో, ఫ్యామిలీలతో, ఫ్రెండ్స్తో అందరు చాలా కిక్కిరిసిపోతుంది. ఈ నయగారా వాటర్ ఫాల్ గుంటూరులో ఎగ్జిబిషన్ అనేది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, టికెట్ వచ్చేసి 300 రూపాయలంట. ఇక్కడ కూర్చొని అటువైపుకి ఇటువైపుకి బాబో కేకలు పెడుతూ చాలా ఫ్రెండ్స్ అనేది ఈ విధంగా ఎంజాయ్ అనేది చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీతో. పిల్లలు ఎక్కిలేదులే, ఇంకా కాలేజీ ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళందరూ, పిల్లలు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్పడం వచ్చేసి 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. అన్నీ పెంచేశారు రేటు కూడా. బజ్జీలు, ఇది మిరపకాయల బజ్జీలు కూడా అమ్ముతున్నారు. మిరపకాయ బజ్జీలు, అప్పడాలు నూనెలో వేసి గెరెట్తో తీసి అమ్ముతున్నారు. ఉప్పు కారం చల్లి అప్పడం అనేది, మసాలా అప్పడం అంట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. అన్ని రేట్లు కూడా పెంచేశారు. మా కాస్ట్ వచ్చేసి మేము లోపలికి వెళ్ళినందుకు చేసినందుకు 1500 రూపాయల దాకా అయింది. ఇంకా సరేనని ఐస్ క్రీమ్ కూడా దానికి తగ్గట్టు కానీ 30 రూపాయలు కానించి 100 రూపాయలు దాకా ఉంది. ఐస్ క్రీమ్లో కూడా రకాలు ఉన్నాయి. స్టార్టింగ్ 30 రూపాయల కానించి 100 రూపాయలు దాకా ఉందంట ఫ్రెండ్స్. అంటే కలర్ని బట్టి 5 స్టారు, మ్యాంగో, పైనాపిల్, అట్లాగా వెనిలా ఐస్ క్రీము అలాగా. అయినా కానీ అంటే సమ్మర్ టైం చల్ల చల్లగా కూల్గా తింటూ ఉన్నారు. బాదం పాలు ఉంది, డ్రింకులు ఉన్నాయి, వేడి వేడిగా మంచూరియా ఉంది, అన్నీ ఉన్నాయి తినడానికి లోపల. ఇంకా
ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, సరేనని మేము చల్ల చల్లగా ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నాము. మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా రుచిగా టేస్టీగా బాగుంది. వచ్చేసి 70 రూపాయలు అన్నారు. ఇంకా సరేనని ఫోన్పే చేసుకొని ఐస్ క్రీమ్ అనేది తిన్నాము. బాగుంది, 5 స్టార్ ఉంది. అట్లాగా రకరకాలుగా ఉన్నాయి. ఈ సైడ్ని మాత్రం చూడండి, పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలకు మాత్రమే ఇది చాలా బాగుంది. ఈ టికెట్ అనేది తీసుకొని పిల్లలు జారుతూ ఆడుకుంటూ ఉన్నారు పైనుంచి. ఇటు పక్కనేమో ఇది జైంట్ బిల్డింగ్ లాగా ఉంది. పిల్లలకేమో వినియోగించుకోవడానికి గన్నులు, బొమ్మలు, తుపాకీలు ప్లాస్టిక్తో చేసినవి ఉన్నాయి. అయినా కానీ చాలా రేట్లు కూడా ఉన్నాయి, రేట్లుగానే ఉన్నాయి. 500 కానించి 300 కానించి అలా ఉన్నాయి. ఇటు సైడ్న చూడండి, జైంట్ బిల్డింగ్ ఆకాశానికి అద్దినట్టుగా ఉంది. ఈ కెమెరా కూడా అందట్లేదు ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్, అంత పెద్దగా బాగుంది. మేము కూడా చాలా చాలా ఎంజాయ్ అనేది చేసాము. గుంటూరు గ్రౌండ్లో నయగారా ఎగ్జిబిషన్. ఇంకా సరేననేసి ఇలా వచ్చేసరికి లుక్ అనేది సూపర్గా ఉంది. చూడండి, ఫ్యారక్స్లో ఉన్నట్టే ఉంది తాజ్మహల్. ఇలాగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇటు చూస్తేనేమో ఇటు సైడ్న ఇంద్రధనుసు లాగా వాటర్ అనేది వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.